రేపు నల్గొండలో కేటీఆర్ చేపట్టిన రైతు మహాధర్నాకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. దీంతో బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఏది ఏమైనా ధర్నా నిర్వహించి తీరుతామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. గతంలో క్లాక్ టవర్ వేదికగా ఎన్నో నిరసన కార్యక్రమాలను చేపట్టారని, ఇప్పుడు కొత్తగా వచ్చిన అభ్యంతరాలు ఏంటంటూ బీఆర్ఎస్ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలీసులపై ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ధర్నాకు అనుమతించడం లేదని కూడా ఆరోపిస్తున్నారు. ధర్నాకు అనుమతి ఇవ్వకుంటే రేపటి నుంచి జరిగే గ్రామ సభల్లోనే నిరసన వేదికలను మారుస్తామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి. రైట్ జరిమా, నల్గొండ జిల్లాలో రేపు రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఎండగట్టేందుకు రేపు నల్గొండ జిల్లాలో జరిగే బీఆర్ఎస్ రైతు మహాధరణ కార్యక్రమానికి అయితే పోలీసులు అధికారులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో అయితే బీఆర్ఎస్ పార్టీ కోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తుంది. కోర్టులో లంచ్ పిటిషన్ 21 నుండి 24 రిపబ్లిక్ డే ఉన్నందున పోలీసులు బందోబస్తు ఇవ్వడానికి ఇబ్బంది ఉందని చెప్పేసి డిపి హోం హైకోర్టు టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడి పేరు మీద ఒక పర్మిషన్ కోసం దరఖాస్తు ఇవ్వడం అయితే జరిగింది. వాళ్ళు మొత్తంగా ఈ రోజు పర్మిషన్ ఇచ్చేందుకైతే పోలీస్ అధికారులు నిరాకరించారు. ఇందుకు కారణం ఏంటంటే ఈ 4 రోజులు ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయి, దాని తర్వాత రిపబ్లిక్ డే ఉంది, దాని ద్వారా మేము పర్మిషన్ ఇవ్వలేము అని చెప్పేసి జిల్లాధికారులు పర్మిషన్ క్యాన్సిల్ చేయడంతో టిఆర్ఎస్ నాయకులు ఒకసారిగా అయితే ఆందోళన చేపట్టిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ రోజు హైకోర్టుని ఆశ్రయించారు. అంటే మాకు పర్మిషన్ ఇస్తామని చెప్పేసి సడన్ గా రేపు ఈ మహాధరణకు పర్మిషన్ ఇవ్వకపోవడంతో అయితే హైకోర్టుని ఆశ్రయించారు బీఆర్ఎస్ నాయకులు. హైకోర్టు కూడా ఈ లంచ్ మోషన్ ఏదైతే ఉంటుందో లంచ్ మోషన్ లో దాఖలు చేశారు. లంచ్ మోషన్ లో ఈ నెల 21కి అయితే ఈ నెల 27కి అయితే వాయిదా ఇచ్చినట్టు తెలుస్తుంది. విచారణ కోసం ఆ రోజు విచారణ చేసే అవకాశం ఉంది. మొత్తంగా మహాధరణ శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.